హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది లాస్ట్ ఇయర్ ట్రిప్ టు కాశ్మీర్ వీడియో. ఇది నేను షేర్ చేసుకోలేకపోయాను, కొన్ని మిస్ అయిపోయింది వేరే మొబైల్లో. ఆ వీడియోస్ ఫొటోస్ అన్నీ ఇప్పుడు నాకు మళ్ళీ దొరికాయి. సో ఇప్పుడు ఆ మెమరీస్ అన్ని వీడియో లాగా నేను నా యూట్యూబ్ ఛానల్లో షేర్ చేసుకుంటున్నాను. ఇది మేము 5th బయలుదేరాము. ఇక్కడ నుంచి ఢిల్లీకి ట్రైన్లో వెళ్ళిపోయి 1 డే ఢిల్లీ అంతా బాగా తిరిగి చూసేసి దాని తర్వాత మాకు 7th ఫ్లైట్ ఉండింది కాశ్మీర్ వెళ్ళడానికి. 5th బయలుదేరితే 6th ఢిల్లీ వెళ్ళిపోయాము. ఢిల్లీలో ఇండియా గేట్ ఇంకా ఈ టోమ్స్ ఇవి చూసుకొని మేము నెక్స్ట్ డే మార్నింగ్ 7 o'clock మాకు ఫ్లైట్ ఉండింది. మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ వాళ్ళ ఫ్యామిలీ ఇంకా మేము 2 ఫ్యామిలీస్ వెళ్ళామన్నమాట. ఈ అమ్మాయి కూడా నాకు ఫస్ట్ టైం కలిసింది, కానీ చాలా బాగా ఫ్రెండ్ అయిపోయింది నాతోటి. సోనాలి తన పేరు. తను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కోసమని వీడియో తీయమనింది. అలాగే మా ఫ్లైట్ టైం కూడా అయిపోయింది. మార్నింగ్ 7:30కి ఫ్లైట్ ఉండింది. మేము రూమ్లో నుంచి 6కి బయలుదేరిపోయి ఫ్లైట్ ఎక్కేసాము. 7:30కి స్టార్ట్ అయింది, కానీ ల్యాండింగ్ అప్పుడు మాత్రం మాకు చాలా టైం తీసుకుంది. చూడండి, పైన ఫ్లైట్ నుంచి నేను ఈ వీడియో తీశాను. చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉండింది. మే కాబట్టి మరీ ఎక్కువ స్నో చూడడానికి లేదు, మౌంటైన్స్ మీద మాత్రం స్నో కనిపిస్తూ ఉండింది. ఎప్పుడైనా మనం మార్చ్ ఏప్రిల్ ఆ టైం కంటే మేలో వెళ్తే స్నో తక్కువ ఉంటుందంట. మేము రీచ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ విజిట్ వచ్చేసి ఇక్కడ ఒక టెంపుల్కి వెళ్ళాలని ఉండింది. మేము ముందే టూర్స్ అండ్ ట్రావెల్స్ బుక్ చేసుకున్నాము. వాళ్ళు మాకు ఒక వెహికల్ ప్రొవైడ్ చేశారు. 2 ఫ్యామిలీస్ కాబట్టి మాకు షేరింగ్తో బాగానే సరిపోయింది. అన్నిట్లోకి మాకు కొంచెం కలిసి వచ్చింది. ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది. ఫస్ట్ శివుడి గుడికి వెళ్ళాము. శివుడి గుడితో స్టార్ట్ చేసాము. ఈ టెంపుల్ పేరు వచ్చేసి ఆది శంకరాచార్య టెంపుల్ అంట. ఇది చాలా అంటే చాలా పాత టెంపుల్ అంట. మనకు ఒక 2000 years బ్యాక్ ఈ టెంపుల్ని ఇక్కడ కట్టారంట. దీనిపైన నుంచి చూస్తే మనకు ఎంటైర్ సిటీ మొత్తం కనిపిస్తుంది, శ్రీనగర్ సిటీ. ఇక్కడ ఎప్పుడో ఆది శంకరాచార్య అనే అతను ఇక్కడ మెడిటేషన్ చేయడానికి వచ్చేవాళ్ళంట. చాలా డేస్ వరకు ఇక్కడ మెడిటేషన్ చేశారంట. ఈ ఫ్లోర్ కూడా చూసినట్టయితే చాలా చల్లగా ఉంటుందండి. ఏదో మనము వాటర్లో ఎలా తడిచినప్పుడు కాలు పెడితే ఎలా చల్లగా ఉంటుందో అలా చల్లగా ఉంటుంది. ఇది ఎంట్రన్స్, టెంపుల్ ఎంట్రన్స్. ఇది వెళ్ళిన తర్వాత ఈ కింద నుంచి మనం ఫస్టే 300 steps వచ్చిన తర్వాతనే ఈ ఎంట్రన్స్ వస్తుంది. ఈ ఎంట్రన్స్ నుంచి మనం లోపలికి వెళ్తే మళ్ళీ కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ నుంచి ఇంకా పైకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక శివలింగం ఉంటుంది లోపల. వ్యూ మాత్రం సూపర్గా ఉంటుందండి. ఇక్కడ నుంచి చూస్తే మొత్తం సిటీ, బిల్డింగ్స్ ఇవన్నీ మొత్తం కనిపిస్తాయి మనకి. అక్కడ ఉన్న పీపుల్ కానీ ఈ సిటీ కానీ చాలా అంటే చాలా ప్లెజెంట్గా చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడ నేను ఫోటో తీశాను. కింద గ్రౌండ్ లెవెల్ నుండి 1000 feet హైలో ఉందంట ఈ టెంపుల్. మనం మేలో ఉన్నామనే, కానీ మే టైం అప్పుడు కూడా ఇక్కడ మనకు అక్టోబర్లో ఎలాగైతే హైదరాబాద్లో చలి ఉంటుందో అలాగే చల్లగా ఉండింది. సీనరీ, నేచర్ ఇవన్నీ ఇష్టపడే వాళ్ళకి శ్రీనగర్, కాశ్మీర్ ఈ ప్లేసెస్ చాలా అంటే చాలా బాగుంటాయి. చూడండి, లోపల ఒక శివలింగం ఉంటుంది. దాని చుట్టూ ఒకసారి రౌండ్ తిరిగేసి దర్శనం చేసుకొని రావడమే. ఎక్కేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ దిగేటప్పుడు చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇది ఈ టెంపుల్ వ్యూ బయట నుంచి చూసినట్టయితే. మేము కూడా ఇక్కడ కొన్ని ఫొటోస్ క్లిక్ చేసుకొని ఇంకా కిందకైతే వచ్చేసాము. లాస్ట్ ఇయర్ ఈ టైంకి నేను 61 to 60 kgs ఉండుంటాను. కాశ్మీర్కి వెళ్ళాలని కొంచెం తగ్గి మరి కాశ్మీర్కి వెళ్ళాను. సో మేము కిందకు వచ్చిన తర్వాత డాల్ లేక్కి వెళ్ళాలి. నెక్స్ట్ ప్లాన్ మాకు డాల్ లేక్ ఉండింది. ఈ లేక్ వ్యూ మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మేము డాల్ లేక్ ఇంకా మా బోట్ హౌస్ చూపిస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. స్టే ట్యూన్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్ అండి. బాయ్.